సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో పంక్చుయేషన్ టాపిక్ కవర్ చేసుకుంటాం. ఓకే, సో పంక్చుయేషన్లో మనకి ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్ అండ్ అపాస్ట్రఫీ వాళ్ళు క్లియర్గా ఇచ్చినారు. ఈ 6 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారనేసి. సో ఈ 6 టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేసుకుంటాం. ఓకే, సో టైం వేస్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓకే సి మనకి 6 ఉన్నాయి. ఓకే, సో 1 2 3 4 5 6. సో ఫస్ట్ మనం ఫుల్ స్టాప్స్తో స్టార్ట్ చేద్దాం. చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది. ఓకే, సో కామా ఎప్పుడు ఎలా యూస్ చేయాలా, ఎప్పుడు యూస్ చేయాలి. ఫుల్ స్టాప్ అంటే కొద్దిగా ఐడియా ఉంటుంది, అంటే ఒక సెంటెన్స్ ఎండింగ్లో మనం ఫుల్ స్టాప్ వేస్తామనేసి. ఓకే, దెన్ మనకి క్వశ్చన్ మార్క్ కూడా మనకి కొంతమందికి ఐడియా ఉంటుంది, అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే సో అప్పుడు మనం క్వశ్చన్ మార్క్ యూస్ చేస్తామనేసి. ఓకే, దెన్ అపాస్ట్రఫీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ కొంతమందికి వచ్చు, కొంతమందికి తెలియదు. ఫైనలీ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, వన్ థింగ్ ఈజ్ మనం ఫుల్ స్టాప్ ఎక్కడ యూస్ చేయాలంటే, ఓకే ఆబ్వియస్లీ ఒక ఏదైనా సెంటెన్స్, ఒక కంప్లీట్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఎండ్లో మనం ఫుల్ స్టాప్ వేస్తాం. సో ఇది అయితే దీని గురించి మనకి చాలా మందికి ఐడియా ఉంది. సో ఇంకా కావాలంటే డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో దెర్ ఇస్ వన్ సెంటెన్స్ కాల్డ్ డిక్లరేటివ్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎండింగ్లో మనకి ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చెప్పలేము, క్వశ్చన్ అడగచ్చు. సో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లో మనకి అది మనకి ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది అనేసి. ఓకే, సో డిక్లరేటివ్ సెంటెన్స్ ఇట్లా కూడా వాళ్ళు అడగచ్చు. ఫైన్. సో అట్లా కాకుండా మనం ఏదైనా షార్ట్ కట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అబ్రివేషన్స్ లాగా. ఓకే, సో డాక్టర్ స్మిత్ కానీ, సో అట్లా ఏమైనా ఉంటే డాక్టర్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మిస్టర్ స్మిత్ కానీ, మిస్టర్ దాస్ కానీ, సో అక్కడ కూడా మిస్టర్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్. ఓకే, సో ఎంటీ, మౌంట్ అంటే ఎంటీ షార్ట్ కట్. సో ఎంటీ తర్వాత మనకి ఫుల్ స్టాప్ ఉండాలి, ఆ తర్వాత మనం ఎవరెస్ట్ రాస్తాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఫుల్ స్టాప్. ఓకేనా. అండ్ సో నాట్ యూజ్డ్ ఆఫ్టర్ క్వశ్చన్ మార్క్, సో ఆర్ ఎక్స్క్లమేషన్. సో అంటే మీ ఏదైనా పంక్చుయేషన్ తర్వాత, అంటే క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, దాని తర్వాత కూడా మనకి ఫుల్ స్టాప్ అయితే రాదు. ఫైన్. కామా చూద్దాం. ఓకే, సో కామా వచ్చేసి ఒక షార్ట్ పాజ్, అంటే మీ కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాప్కి ఫుల్ స్టాప్ ఉంటే కామా వచ్చేసి హాఫ్ స్టాప్ అని అనుకోండి. మరి చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఫుల్ స్టాప్ వచ్చేసి కంప్లీట్ స్టాప్, కానీ కామా వచ్చేసి హాఫ్ స్టాప్. ఓకే, ఫుల్ స్టాప్లో హాఫ్ స్టాప్ అంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు కొద్దిగా మనం అక్కడ మన బ్రీత్, ఓకే మన బ్రీత్ కొద్దిగా బ్రేక్ చేసాం చూడండి, అక్కడ మనం కొద్దిగా ఉంటాం చూడండి, అక్కడ మనం కామా వేయాలి. ఇలా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ షార్ట్ పాజ్ ఇన్ ఎ సెంటెన్స్ టు సెపరేట్ ఐడియాస్, ఐటమ్స్ ఆర్ క్లాజెస్ బై క్లారిటీ. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఐ బాట్ యాపిల్స్. ఓకే, యాపిల్స్ కమా మ్యాంగోస్ అండ్ గ్రేప్స్, అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే, ఓకే సో అక్కడ మనం ఫుల్ స్టాప్ కామాతో మనం దాన్ని సెపరేట్ చేయాలి. అండ్ లాస్ట్ ఐటమ్ ఉంటుంది కదా, దాని ముందర కామా వేసి మనం అండ్ రాయాలి. ఓకే, సో మనం కామా చూడండి, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ కాకుండా బనానా ఉంటే, సో గ్రేప్స్ పక్కన మళ్ళీ ఫుల్ స్టాప్ కాకుండా మనకి కామా వస్తూ ఉంటాయి. అండ్ ఈ యాన్ వచ్చేసి ఈ పక్క బనానా వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏముంది, ఓకే సో ఆఫ్టర్ ఇంట్రొడక్టరీ వర్డ్స్ అంటే ఎస్ ఐ విల్ కమ్, సరే నేను వస్తాను. సో ఎస్ ఐ విల్ కమ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఐ విల్ కమ్ మనం ఒకే ఫ్లోలో చెప్పేస్తున్నాం, కానీ ఎస్ తర్వాత కొద్దిగా పాజ్ చేస్తున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఐ విల్ కమ్, సో ఐ విల్ కమ్ ఒక ఫ్లోలో వచ్చేస్తూ ఉంది, కానీ ఎస్ తర్వాత మనం కొద్దిగా వాయిస్ని మనం కొద్దిగా హోల్డ్ చేస్తున్నాం, అంటే కొద్దిగా అక్కడ బ్రీత్ని మనం కొద్దిగా రిలీజ్ చేస్తున్నాం, అంటే స్టాప్ జస్ట్ కొద్దిగా మనం ఉంటున్నాం. సో అట్లా దాంట్లో మనం దాన్ని మనం ఇది చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ అ కామా, అక్కడ మనం ఒక కామాతో మనం కొద్దిగా ఉండాలి. ఫైన్. నా two separate clauses. ఓకే, సో వెన్ ఇట్ రెయిన్డ్, ఓకే వీ స్టేడ్ ఇన్సైడ్. ఓకే, సో వెన్ ఇట్ రెయిన్డ్ ఇది ఒక కంప్లీట్ క్లాజ్ ఉంది. ఓకే, దీన్ని కూడా ఒక కామాతో సెపరేట్ చేసి మనం నెక్స్ట్ ఇంకో క్లాజ్ని కూడా రాయాలి. సో దట్ ఈస్ అబౌట్ కామా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే, ఓకే అక్కడ ఏది రాదు, ఫుల్ స్టాప్ ఏం రాదు, సో కామా వస్తుంది. ఓకేనా. అండ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంట్రొడక్టరీ వర్డ్స్, ఎస్ ఓకే ఐ విల్ కమ్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓకే ఎస్ దే యాక్సెప్టెడ్, సో ఎస్ తర్వాత ఓకే కామా వేసేసి దే యాక్సెప్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ మనం కామా యూస్ చేస్తాం. ఓకే ఫైన్. నా వాట్ ఈస్ ఇన్వర్టెడ్ కామర్స్. ఇన్వర్టెడ్ కామర్స్ కూడా చూడండి. సో ఇన్వర్టెడ్ కామర్స్ కూడా మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి మీకు డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, సో దాంట్లో హీ సెడ్ తర్వాత కామా ఉండాలి. హీ సెడ్ చూడండి, హీ సెడ్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, హీ సెడ్ తర్వాత మనకి కామా ఉండాలా, గుర్తుపెట్టుకోండి కామా ఉండాలా. ఓకే, లాస్ట్ ఇయర్ దాంట్లో టెట్లో వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని పంక్చుయేషన్ వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్సే ఇచ్చినారు.
ఓకే సో చాలా మంది దానికి ప్రిపేర్ అయినారో లేదు, బట్ డైరెక్ట్ స్పీచ్ సింటాక్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే ఫస్ట్ పార్ట్ తర్వాత మీకు కామా ఉంటుంది, సెకండ్ పార్ట్ కంప్లీట్ వచ్చేసి మీకు ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి. ఓకే సో డైరెక్ట్ స్పీచ్లోది నేను ఓకేనా. సో ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్లో ఇట్లే ఉండాలి. ఫస్ట్ పార్ట్ ఓకే తర్వాత కామా ఉండాలి, సెకండ్ పార్ట్ అది మొత్తం సెకండ్ పార్ట్ కంప్లీట్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఇక్కడ ఫుల్ స్టాప్ చూడండి. ఓకే సో కొంతమంది ఏమనుకుంటారు ఓకే ఇన్వర్టెడ్ కామర్స్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంటుంది అనేసి. సో మన ఇదే అడిగారు ఫుల్ స్టాప్ కొన్ని అంటే కింద ఆప్షన్స్లో వచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అయిన తర్వాత వేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఓకే మనకి మన ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి, కానీ ఆ పర్టికులర్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ స్టాప్ వేయాలి, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్తో క్లోజ్ చేయాలి. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫైన్. ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పంపించేస్తాను. దెన్ టైటిల్స్ ఏదైనా టైటిల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో ఐ ఎంజాయ్డ్ రీడింగ్. ఓకే ఐ ఎంజాయ్డ్ రీడింగ్. సో ఏముంది టైటిల్, ఆ కంప్లీట్ నేమ్ ఆఫ్ దట్ ఏదైనా బుక్ అనుకోండి, ఏదైనా మూవీ పేరు అనుకోండి. సో అట్లా ఏమైనా టైటిల్ ఉంటే సో అది కంప్లీట్ వచ్చేసి చూడండి, ఆ టైటిల్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి, దాని తర్వాత ఇన్వర్టెడ్ కమర్స్ క్లోజింగ్ ఇన్వర్టెడ్ కమర్స్ ఉండాలి, స్టార్టింగ్ ఇన్వర్టెడ్ కమర్స్ అండ్ ఎండింగ్ ఇన్వర్టెడ్ కమర్స్. ఓకేనా. సో అది ఏదైనా టైటిల్ ఎట్లా ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది కూడా మీకు ఇన్వర్టెడ్ కమర్స్లోనే ఉండాలి, డబల్ ఇన్వర్టెడ్ కమర్స్ ఫ్రెండ్స్, సింగిల్ కాదు. ఓకే దెన్ ఓకే ఫర్ ఏదైనా స్పెషల్ ఏదైనా మీనింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో అట్లా హీ కాల్ హిమ్సెల్ఫ్ ఏ హీరో. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, హీ కాల్డ్ హిమ్సెల్ఫ్ ఏ హీరో. ఓకే సో హీరో కాకుండా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇట్లా మనం స్పెసిఫిక్గా మనం వెతుకున్నా హైలైట్ చేస్తూ ఉంటే అది కూడా మీకు మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. ఓకేనా. 3 ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫైన్. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు. ఓకే దెన్ అపాస్ట్రఫీ. నో వాట్ ఈస్ అపాస్ట్రఫీ? అపాస్ట్రఫీ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది, నేను పొజిషన్. ఓకే పొజిషన్ రవీస్ కార్. ఓకే చిల్డ్రన్స్ టాయ్స్. ఓకే ఫాదర్స్ ఫ్రెండ్. ఓకే అపాస్ట్రఫీ అక్కడ యూజ్ అవుతుంది. ఓకే సో రవి కార్ కాదు రవీస్ కార్. సో ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. చిల్డ్రన్స్ టాయ్స్ అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ఓకే ఇక్కడ అపాస్ట్రఫీ తీసినాం అనుకోండి, ఎస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ REVIS రవీస్ అయిపోతుంది, అది ప్లూరల్ కింద వెళ్ళిపోతుంది. సో కాదు, అది రాంగ్ అయిపోతుంది. ఓకే సో అట్లా ఎవరిదైనా పేరు అట్లా ఏమైనా వచ్చిన తర్వాత అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి. దెన్ కాంట్రాక్షన్. నా కాంట్రాక్షన్ అంటే మీ డూ నాట్కి షార్ట్ కట్ ఏమి డోంట్. ఓకే డిడ్ నాట్కి షార్ట్ కట్ ఏమి డిడెంట్. ఓకే సో ఇట్స్. ఓకే ఇట్స్ అంటే ఇట్ అపాస్ట్రఫీ ఎస్. సో వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ వన్? ఇట్ ఈజ్. సో దీన్ని షార్ట్ కట్ మనం కాంట్రాక్షన్ లాగా ఇట్స్ అంటూ ఉంటాం. ఓకే సో ఓకే ఇది ఏం లేదులేండి ఫ్రెండ్స్. ఓకే ఫైన్. నా క్వశ్చన్ మార్క్ పర్వాలేదు, మనకి చాలా మందికి తెలుసు ఏదైనా క్వశ్చన్ మనం అడిగిన తర్వాత క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి. కానీ దీంతో కూడా ఒకటి ఇది ఉంది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ WH వర్డ్ ఉంది, వేర్, దెన్ హెల్పింగ్ వర్బ్ ఉంది, దెన్ ఒక ప్రొనౌన్ ఉంది, దెన్ వర్బ్ ఉంది. సో ఇట్లా యాక్చువల్లీ ఫార్మాట్ ఏదైనా మనం క్వశ్చన్స్ ఫార్మాట్ ఇది ఇట్లా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు క్వశ్చన్ ఎట్లయితే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అంటే అది క్వశ్చన్ ఉండదు. ఓకే సో వేర్. ఓకే హెల్పింగ్ వర్బ్ ఈ పక్క వచ్చేసి ప్రొనౌన్ ఈ పక్క వచ్చేస్తుంది. ఓకే వేర్ హీ వాజ్ గోయింగ్, అట్లా తప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇది ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే నాట్ యూజ్డ్ ఇన్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే సో క్వశ్చన్ లాగానే ఉంటుంది, కానీ అది ఇండైరెక్ట్ లాగా ఉంటుంది. సో షీ ఆస్క్డ్ వేర్ హీ వాజ్ గోయింగ్, షీ ఆస్క్డ్ వేర్ హీ వాజ్ గోయింగ్. ఓకే అట్లా. సో వేర్ ఆర్ యూ గోయింగ్, సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో వేర్ ఆర్ యూ డైరెక్ట్ క్వశ్చన్స్ అది. ఓకే సో దాని తర్వాత మనకి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా ఇండైరెక్ట్ కామర్స్. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అని ఎట్లా తెలుస్తుంది, ఈ రెండు మారుతాయి. ఇట్ విల్ గెట్ రిప్లేస్, అంటే హెల్పింగ్ వర్బ్ ఈపక్ వచ్చేసి మనకి ప్రొనౌన్ ఈపక్ వచ్చేస్తుంది చూడండి, అప్పుడు మనం క్వశ్చన్ మార్క్ కాదు ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. అది కొద్దిగా జాగ్రత్తగా ఫ్రెండ్స్. నా వాట్ ఇస్ ఎక్స్క్లమేషన్ మార్క్? నా ఎక్స్క్లమేషన్ మార్క్స్ అంటే ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేద్దాం ఫీలింగ్స్ ఏమైనా ఉంటే అవి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనం ఎక్స్క్లమేషన్ మార్క్ దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా అడగచ్చు. సో ఓ ఎక్స్క్లమేషన్ మార్క్ ఏ దానికోసం యూజ్ చేస్తాం? సో సాడ్నెస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే సో ఏముంది ఇక్కడ, ఓ ఐ లాస్ట్ మై బైక్ కీస్. ఓకే సో ఓ ఐ లాస్ట్ మై బైక్ కీస్. దెన్ దెన్ ఇది కంప్లీట్ సెంటెన్స్ ఉంది. సో దాని తర్వాత ఫుల్ స్టాప్ పెట్టచ్చు మనం, నో ప్రాబ్లం. సో హుర్రే ఐ గాట్ 120+ మార్క్స్ ఇన్ APSET ఎగ్జామ్. ఓకే ఐ గాట్ 120+ మార్క్స్ ఇన్ APTET ఎగ్జామ్. అగైన్ హుర్రే. నా వాట్ ఈస్ హుర్రే ఈజ్ యూజ్ ఫర్ హ్యాపీనెస్. ఓకే సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా క్రికెట్ మ్యాచ్ చూడేటప్పుడు ఓకే మనం ఓకే ఏం చేస్తాం, మన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది, వావ్ ఓకే వాట్ ఆ 6 అనేసి. సో వావ్ వాట్ ఆ 6. ఓకే సో అగైన్ ఇది కూడా హ్యాపీనెస్ కోసం, మనం జాయ్ ఫీలింగ్ ఉంటాం చూడండి. సో హ్యాపీనెస్ దాంట్లో కూడా మనం ఇది యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 6 ఒకటి చూసుకోండి, క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎగ్జామ్లో, సిలబస్లో చెప్పినారు. ఓన్లీ జస్ట్ గో త్రూ 6 అనేసి. 6 చూసుకోండి చాలు. సో ఈ 6 అది. సో తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో నేను దీని వేరే ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని వస్తాను. ఓకే సో దెన్ ఈ PDF కావాలంటే నాకు మెసేజ్ చేయండి,
నేను thumbnail లో నా నంబర్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చింటే లైక్ చేయండి. ఓకే, ఫ్రెండ్స్ని షేర్ చేయండి అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.